బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. హాంకాంగ్ ఎయిర్పోర్ట్ లో దుర్ఘటన జరిగింది. రన్వే నుంచి సముద్రంలోకి జారి పడిపోయింది కార్గో విమానం. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక కార్గో విమానం రన్వే నుంచి జారి సముద్రంలో పడిపోయింది. దీని ఫలితంగా ఇద్దరు వ్యక్తులు మరణించారని స్థానిక మీడియా ప్రకటించింది. టర్కిష్ ఎయిర్లైన్ కి చెందిన బోయింగ్ 747 కార్గో విమానం ప్రమాదానికి గురైంది. దుబాయ్ నుంచి వస్తున్న ఈ విమానం ల్యాండింగ్ సమయంలో రన్వే మీద ప్రమాదానికి గురైంది. స్థానిక సమయం ప్రకారం ఉదయం 3:50 రన్వేపై ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విమానాశ్రయ గ్రౌండ్ సిబ్బంది సముద్రంలో పడిపోయారని పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారిని రక్షించినప్పటికీ తర్వాత హాస్పిటల్లో మరణించారని పోలీసులు ప్రకటించారు. ప్రమాద సమయంలో విమానంలో ఉన్న 4 సిబ్బంది ప్రాణాలతో బయటపడి ఉన్నారు. అయితే వాళ్ళని వెంటనే హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. విమాన ప్రమాదంతో హాంకాంగ్ ఎయిర్పోర్ట్ రన్వేను అధికారులు మూసివేశారు. కానీ విమానాశ్రయంలోని మరో 2 రన్వేలు పనిచేస్తున్నాయి. హాంకాంగ్ ప్రభుత్వ విమాన సర్వీస్ రన్వే పైన హెలికాప్టర్లను మోహరించింది. అగ్నిమాపక సిబ్బంది మరికొన్ని నౌకలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదంతో సోమవారం హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకోవాల్సిన 11 కార్గో విమానాలను రద్దు చేసినట్లుగా ఎయిర్పోర్ట్ అథారిటీ తెలిపింది. ట్రావెల్ సెక్యూరిటీలో టాప్లో ఉండే హాంకాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇలాంటి ప్రమాదం జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సముద్రంలో విమానం పడిపోయిన విజువల్స్ మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా రన్వే మీద వెళ్తూ ఉన్నప్పుడు ఆ పక్కనే సముద్రం ఉండటంతో జారి అది మొత్తం కూడా విమానం దూసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయింది. సో ఈ ఘటనలో ఫ్లైట్లో 4 ఉంటే దాంట్లో 2 మరణించినట్లుగా చెప్తున్నారు. హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపు ఆ విమానం సముద్రంలో మొత్తం జారిపడి దాంట్లో ముక్కలైన విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులు కానివ్వండి, అక్కడున్న అధికారులందరూ కూడా అక్కడికి వచ్చి చేరుకుని వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం చేసి వెంటనే హాస్పిటల్కి తరలించడం జరిగింది. అప్పటికే దాంట్లో 2 మరణించినట్టుగా చెప్తున్నారు. అసలు ఇంకొక క్లారిటీ రాలేదు. అసలు ఫ్లైట్ ఇలా జారి ఎందుకు పడింది, అసలు ఏం జరిగింది ఫ్లైట్లో, కెప్టెన్స్ ఫ్లైట్ని నడుపుతున్నప్పుడు ఏం జరిగింది అనేది ఇంకా మనకి తెలియాల్సి ఉంది. బట్ ప్రస్తుతం అయితే దీంట్లో 2 అయితే మరణించారు. రన్వే నుంచి జారి సముద్రంలో పడింది కార్గో విమానం. సో ఆ రన్వే కూడా సముద్రం పక్కనే ఉండటంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తూ ఉన్నారు.